హలో హాయ్ అండి. వెల్కమ్ టు ఒక చిన్న మాట ఛానల్. నేను మీ జ్యోతిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈ వీడియో వచ్చేసి మన శ్రీరామనవమి వచ్చేసింది కదండి. ఫ్రైడే రోజున శ్రీరామనవమి పండుగ అనేది రావడం జరిగింది. సో ఆ పండుగ రోజు రాముని యొక్క పూజని ఎలా చేయాలి, ఏమేమి మనం నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి, అవి ఎలా ప్రాసెస్ చేసుకుని ప్రిపేర్ చేయాలి, చక్కగా టైం అనేది అడ్జస్ట్ చేసుకుని మన పూజ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి. సరే అయితే మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. శ్రీరామనవమి పూజా విధానం. శ్రీరామనవమి పూజా విధానం మరియు విశిష్టత. ధర్మ రక్షణ కోసం అవతరించిన శ్రీరాముని ఆరాధన. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం పూజ చేసుకోవడానికి కావలసిన వస్తువులండి. ముందుగా మనం ముందు రోజు లేదంటే ఆల్రెడీ మన ఇంట్లో ఉండే శ్రీరాముని పటాలు ఏవైనా సరే ఉపయోగించుకోవచ్చు. కొత్తగా కొనాల్సిన అవసరం లేదండి. అస్సలు శ్రీరాముని ఫోటో ఇంట్లో లేనట్లయితే చక్కగా కొత్తది మన మార్కెట్లో ఉంటాయి కదా, కొత్తగా ఒక పటం అనేది తెచ్చుకోవాలి. ముందుగా శ్రీరాముని పటం లేదా విగ్రహం, పసుపు కుంకుమ అక్షింతలు, గంధం పుష్పాలు, ముఖ్యంగా తులసి దళాలు అనేవి ఉండాలన్నమాట. దీపారాధన కుందులు, మన ఇంట్లో ఎత్తడివైనా సరే వెండైనా సరే, ఇవి రెండు లేవు అనుకుంటే చక్కగా మట్టి ప్రమిదల్ని యూజ్ చేయొచ్చండి. దాంట్లో ఏమీ ఉండదన్నమాట. నెయ్యి లేదంటే నూనె, అలాగే ఒత్తులు, అగరబత్తులు, కర్పూరం. నైవేద్యం కోసం పానకం, వడపప్పు, చలిమిడి, పండ్లు. పండ్లు అంటే పండు తాంబూలం పెడతాం కదండి, పండు తాంబూలం, తమలపాకు, వక్క, దక్షిణ, అలాగే అరటిపళ్ళు. ఇవి లేవు కుదరదు అనుకుంటే చక్కగా మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే, ఫ్రూట్స్ అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. ఇవి మన పూజకు కావాల్సిన మెయిన్ వస్తువులు. నెక్స్ట్ వచ్చేసి పూజా విధానం. మనం ఎలా పూజ అనేది స్టార్ట్ చేయాలి అనేదండి. మనం శుభ్రంగా ముందు ఫస్ట్ పొద్దున్నే లెగంగానే ఇల్లు గుమాలు శుభ్రం చేసుకుంటాం కదండి. ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకుంటాం. ఇవన్నీ చక్కగా అవి పద్ధతిలో ఎలా చేయాలనేది చెప్తానండి ఇప్పుడు. శుద్ధి. ముందుగా ఇల్లు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. దీపారాధన. దీప జ్యోతి పరబ్రహ్మ అని స్మరిస్తూ మనం దీపారాధనని వెలిగించాలి. ఫస్ట్ మనం ఏ పూజ చేసినా సరే గణపతిని పూజించడం మనకి ఉన్న ఆనవాయితీ అన్నమాట. ఎవరైనా సరే అండి, గణపతి ప్రార్థన. ఏ పూజ అయినా విఘ్నేశ్వరుని ధ్యానంతోనే మొదలవ్వాలి. సంకల్పం. మీ పేరు గోత్రం చెప్పుకుని లోక కళ్యాణం కోసం పూజ చేస్తున్నట్లు సంకల్పం చెప్పుకోవాలి. ఇదండి మన పూజా విధానం. ఈ విధంగా పూజని ప్రారంభించాలన్నమాట. షోడోపచార పూజ. శ్రీరాముడికి ధ్యానం, ఆవాహనం చేయాలి. అభిషేకం. పంచామృతాలతో లేదా శుద్ధి జలంతో స్వామికి అభిషేకం చేయాలి. అష్టోత్తరం. ఓం శ్రీరామ నమః, ఓం జానకి వల్లభాయ నమః వంటి 108 నామాలతో పూజించాలి. మనకి పుస్తకాలు ఉంటాయి కదండి, పూజ చేసుకునే వ్రత పుస్తకాలు లేదంటే అష్టోత్తరాలని మనకి మార్కెట్లో దొరుకుతాయండి. అవి ఉంటే సరే, లేదు అంటే చక్కగా మనం మనసులో ఓం శ్రీరామాయ నమః అనుకుని ధ్యానం చేసుకుంటూ 108 సార్లు పూజిస్తే సరిపోతుంది. రామరక్ష స్తోత్రం లేదా రామాయణంలోని కొన్ని శ్లోకాలను పఠించాలి. నైవేద్యం మరియు హారతి. పానకం. మిరియాల పొడి, యాలకలు వేసిన బెల్లం నీరు. నీటిలో చక్కగా బెల్లము, మిరియాల పొడి, యాలకుల పొడిని చక్కగా వేసుకోవాలి. అలాగే వడపప్పు, నానబెట్టిన పెసరపప్పు, చలిమిడి, బియ్యం పిండి బెల్లం మిశ్రమం. బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుముని చక్కగా పిసికేసుకుని పక్కన పెట్టుకోవాలి. హారతి. మంగళం కోసలేంద్రాయ అని పాడుతూ కర్పూర నీరాజనం సమర్పించాలి. శ్రీరామనవమి విశిష్టత. చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు. ధర్మాన్ని ఎలా ఆచరించాలో నేర్పిన దైవం.
ఈ రోజున సీతారాముల కళ్యాణం చూసినా లేదంటే చేసిన సకల శుభాలు కలుగుతాయి. మనకి ఇంట్లో చేసుకోవడం కుదరలేదు అనుకుంటే చక్కగా మనం శ్రీరాముని కళ్యాణం చేసే టయానికి గుడికి వెళ్ళి ఆ రాముల వారిని కళ్యాణం చూసినా మనకి చాలా ఎంతో పుణ్యం కలుగుతుందన్నమాట. ముగింపు. ప్రసాద వితరణ అంటే మనం చేసిన నైవేద్యాలని స్వామికి సమర్పించేసేస్తాం కదండి, అవన్నీ ఇంట్లో చేసుకుంటే చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పండుగని దేవుడికి నమస్కరించుకుని నైవేద్యాన్ని స్వీకరించాలి. శ్లోకం. శ్రీ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఇదండి మన సీతారాముల కళ్యాణం, సీతారామనవమి, శ్రీరామనవమి రోజు ఈ విధంగా చక్కగా మనం ఇంట్లో పూజ అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా చక్కగా కుటుంబ సభ్యులు అందరితో ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. మరొకసారి ఒక చిన్న మాట ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదములు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.